రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. మండల కేంద్రాల్లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో హామీలు, ప్రజలకిచ్చిన బాండ్ల పత్రులు ప్రదర్శించి దహనం చేయనున్నట్లు తెలిపారు. జూన్ 8, 9 నియోజకవర్గ కేంద్రాల్లో టౌన్ హాల్ సమావేశాలు, రైతులు, మహిళలు, యువత తదితర వర్గాలతో చర్చించి జూన్ 12న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించి కార్యక్రమాలను ముగించనున్నట్లు పార్టీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తూ ఆందోళనను నిర్వహిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. మండల కేంద్రాల్లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో హామీలు, ప్రజలకిచ్చిన బాండ్ల పత్రులు ప్రదర్శించి దహనం చేయనున్నట్లు తెలిపారు. జూన్ 8, 9 నియోజకవర్గ కేంద్రాల్లో టౌన్ హాల్ సమావేశాలు, రైతులు, మహిళలు, యువత తదితర వర్గాలతో చర్చించి జూన్ 12న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించి కార్యక్రమాలను ముగించనున్నట్లు పార్టీ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండేళ్లు అవుతుంది. ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు ఏవి కూడా అమలు చేయలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. అందులో భాగంగా కూటమికి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నటువంటి నేపథ్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపును ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు నుంచి జూన్ 12వ తేదీ వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే అమలు చేయలేదో వాటిపైన నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఎన్నికలకు ముందు కూటమి ఏదైతే మేనిఫెస్టోను ఇచ్చిందో ఆ మేనిఫెస్టోకి సంబంధించి ఆ మేనిఫెస్టో ప్రతులను దహనం చేసే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఖచ్చితంగా ఏదో ఒక మండల నిరసన కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక ఈ నెల 8 లేదా 9వ తేదీల్లో టౌన్ హాల్ మీటింగులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతుంది. ఈ సమావేశాలకు మహిళలను, యువతలను, రైతులను కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించింది. కూటమి ప్రభుత్వం ఏ విధంగా మహిళలకు, రైతులకు, అదేవిధంగా నిరుద్యోగులకు మోసం చేసింది అనే అంశాలపైన టౌన్ హాల్ మీటింగుల్లో చర్చించబోతున్నారు. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తారని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఈ కార్యక్రమంలో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా పాల్గొనబోతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగినటువంటి వైఫల్యాలు, అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా అమలు చేయకుండా మోసం చేస్తుంది, ఇలా అన్ని అంశాలను కూడా ప్రజల్లోకి ఉచితంగా తీసుకువెళ్లే దిశగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు నుంచి నెల 12వ తేదీ వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రమేష్.